నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపు సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి అధినేతల భేటీ, తిరుమల లడ్డు, తాజా రాజకీయ వ్యవహారాలపై చర్చ. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది. తిరుమల ప్రతిష్టత చంద్రబాబు దెబ్బతీస్తున్నారని జగన్ ఫైర్. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా వేస్తాం. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. రేపు రాజ్యసభలో ప్రధాని ప్రసంగం, ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్న మోదీ. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత, గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై కూటమి నేతలు జనంలోకి వెళ్లనున్నారు. దీనికోసం రేపు 3 పార్టీ అధినేతలు సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కుండువల్లిలో సీఎం చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, మాధవ్, చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. తిరుమల లడ్డు అంశంపై జనంలోకి వెళ్లే అంశంపై నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు. మరోవైపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల అంశంపైన కూటమి నేతలు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనవుతున్న. శ్రీహరి, ఇంకా రేపు ఏ అంశాలపై ముగ్గురు మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది? రైట్ సతీష్, రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో అయితే ముగ్గురు నాయకులు కూడా, కూటమి నాయకులు, అధినాయకులు ఎవరైతే ఉన్నారో, ఓ పక్క సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఈ ముగ్గురు కూడా రేపు అయితే 11 గంటలకు భేటీ కానున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డు అంశం పైన జనంలోకి కూటమి నేతలు ఎలా తీసుకువెళ్లాలనే దానిపైన, ఈ అంశం పైన అయితే నేడు రేపైతే చర్చ జరగనుంది. దీంతో పాటు అదే విధంగా ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఇటు గుంటూరు అంబటి రాంబాబు ఘటన, అదే విధంగా అటు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా ఏదైతే ఉందో జోగి రమేష్ వ్యవహారం, ఇవి ఇద్దరి తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేసిన ఘటనలు, ఈ ఘటనల పైన కూడా రేపు సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మాధవ్ ముగ్గురు కూడా చర్చిస్తారు. అయితే ఇప్పటికే దీనిపైన కూడా ఒకసారి చర్చించారు ముగ్గురు నేతలు. మరోసారి దీనిపైన క్యాడర్ కు అయితే 3 పార్టీల క్యాడర్ కు ఏదైతే ఈ పరిణామాలు ఉన్నాయో వీటన్నిటి పట్ల వైసీపీ ట్రాప్ లో పడకుండా ఉండేలాగా కొంత జాగ్రత్త పడాలి అనే దానిపైన అయితే సూచించనున్నారు. దీంతో పాటు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం చేయాలనేది కొంత వస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరి ప్రచారం చేస్తారా లేదా అనే దానిపైన అయితే కొంత ఉత్కంఠత నెలకొని ఉంది. మరి అది వేచి చూడాల్సి ఉంటుంది. దీనిపైన మరింత స్పష్టత కూడా రావాల్సి ఉంది. థ్యాంక్ యూ శ్రీహరి.